ఒక విషయం చెప్పాలి. జిఎస్ స్వామి గారు, చిన్న జిఎస్ స్వామి అందరికీ తెలుసు కదా, హైదరాబాదులో సమతామూర్తి విగ్రహము ప్రతిష్టాపన అప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. 3 ఏళ్ళు అయింది అనుకుంటా. మమ్మల్ని కూడా పిలిచారంటే సాధు సమ్మేళనం అని జరిగింది. అందులో మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వెళ్ళాము. అక్కడ యజ్ఞ మండపాలు కుటీరాలాగా కట్టారు. ఆ కుటీరాల్లో చాలా కట్టారనమాట. అందులో ఈ అగ్నిహోత్రం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే దానికి చుట్టూ తడకలు ఉంటాయి. యజమాని అంటే 25,000, 50,000, ₹1,00,000 అట్లా ఉన్నాయన్నమాట ఫీజు. అక్కడ యజ్ఞంలో పాల్గొనాలంటే వాళ్ళు వచ్చి కూర్చొని ఏమి ఆహుతులు ఇవ్వరు, యజమానులు ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళ స్థానంలో బ్రాహ్మణులు ఆహుతులు ఇస్తారన్నమాట. వీళ్ళు దూరంగా ఉండాలి, తడకల వెనక ఉండాలి. అది అక్కడ పరిస్థితి. ఇక్కడ రండయ్య, కూర్చోండయ్య, ఆహుతులు ఇవ్వండి అని చెప్తే సమయానికి రావడానికి కూడా ఓపిక లేదు, తీరిక లేదు. మేము డబ్బులు కూడా అడగట్లేదు. 1,116 అని చెప్పాం కానీ ఎవరిని అడగట్లేదు, ఇస్తే తీసుకుంటున్నారు ఇక్కడ. కాబట్టి ఏది విలువ అంటే డబ్బులు లక్షలు వేలు పెడితే విలువ అన్నమాట. అట్లా తయారయ్యారు, మనుషులే తయారయ్యారు. అక్కడ మరి పొద్దున్నే వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ధోతి కట్టుకొని డ్రెస్ కోడ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యరు. యజమాని దంపతులు భార్యాభర్త అక్కడ వచ్చి నిలబడాలి. వాళ్ళ పేరు గోత్రం మీద వాళ్ళు చేస్తారు. అది ఏ శాస్త్రంలో ఉందో వాళ్ళకే తెలియాలి. అటువంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా మూర్ఖులు కాబట్టి. మేము మంచి మాటలు చెప్పి బాగుపడండి అని చెప్తే చేత కావట్లేదు, తెలుసుకోవడం లేదు. మీరు యజ్ఞశాలలో అడుగు పెట్టడానికి కూడా అనర్హులు అని వాళ్ళ భావన. ఎందుకంటే మీరు మాంసాహారులు, మద్యపానం తాగుతారు, గుట్కాలు తింటారు, ఇంకేమేమి చేస్తారు, ఉల్లిగడ్డ తింటారు, ఎల్లిపాయ తింటారు, ఇలా అన్ని వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి మహర్షి దయానందుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మనకు. మానవులంతా బాగుపడండి, అగ్నిహోత్రం చేయండి అని. కానీ 25,000 ఇస్తేనే రాణిస్తామంటే బాగా వచ్చేటట్టున్నారు కదా. మనకు కూడా ఆ రకంగా ఏర్పాట్లు చేసి 25,000 ఇస్తే ఒక దంపతులకు ఆహుతి ఇవ్వడానికి అవకాశం. అంటే కూర్చోవడానికి కాదు, ఊరికే వాళ్ళ పేరు మీద మనమే ఇవ్వాలి. వాళ్ళని రానివ్వకుంటే చాలా భక్తి వస్తుంది, రాణిస్తేనే భక్తి ఉండదు. అచ్చట్లు, ముచ్చట్లు, నవ్వులు, పువ్వులు అన్నీ. కాబట్టి తెలుసుకోండి ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. ఇది సత్యపీఠము. ఇక్కడ వ్యాపారం చేయడానికి మేము పెట్టలేదు, ఇది బాగుపడడానికి. తెలుసుకొని చెప్పండి మీ బంధుమిత్రులందరికీ కూడా. ఇప్పటికే అంతే, మీరు ఎక్కడైనా సరే పోతే యజమానులు బయట ఉంటారు, వాళ్ళ పేరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నారు. 10 రోజులైంది. ఎంతమంది వస్తున్నారంటే వాళ్ళే అంతమంది. కాబట్టి మనము అందరం కూడా కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, భేదము లేకుండా అందరూ కూడా భగవంతుని యొక్క సంతానమే. కాబట్టి అందరూ బాగుపడాలి అనేది వేదమాత చెప్తుంది. అదే మహర్షి దయానందుల వారు కూడా తెలియజేశారు. కనుక ఇక్కడ చాలా మంది మాంసాహారాలు మానేసుకున్న వాళ్ళు ఉన్నారు. నర్సారెడ్డి గారు కానీ, మళ్ళీ ఈ నర్సారెడ్డి, నిర్మల్ నర్సారెడ్డి అంటే రెడ్లు అంటే మాంసం తినాలి, గుత్త అని అనుకుంటున్నారు. ఇక కొంతమంది ఖత్రీలు ఉన్నారు, ఇక్కడ చాలా మంది వచ్చారు. అందులో కూడా ఇప్పుడు శ్రీకాంత్ మాంసాహారం వాళ్ళ ఇంట్లో తినడు, ఆయన భార్య తినదు, ఆయన తినడు. మన కమలాకర్ వాళ్ళ ఇంట్లో కూడా మానేశారు. ఖత్రీలు అంటే మేము లైసెన్స్ తీసుకున్న మాంసాహారానికి అనుకుంటున్నారు, భ్రమలో ఉన్నారు. అది పాపము, నేరము, దోషము అని తెలుసుకోవడానికి చెప్తే కదా తెలుసుకునేది. ఏ పురోహితుడు చెప్పడం మీకు? మీరు తినే కులం కదా, తినేంటి అమ్మా, ఎవరు చెప్పారు మీకు? తినొద్దని చెప్పారు. ఆ పాపడు ఎవరైనా కూడా అంటారు వాడు. మీరు తినాలి, తింటేనే మీరు కష్టపడతారు, పని చేస్తారు. అంటే మాంసం తినకుండా కష్టం చేయలేడా? కోడి రామమూర్తి అని ఉండేవాడు. దారాసింగ్ మొన్న చనిపోయాడు. పంజాబ్ ఆయన దారాసింగ్. కోడి రామమూర్తి ఏమో విజయనగరం తెలుగు ఆయన. ఆయన ఛాతీ మీద ఏనుగును ఎక్కించుకునేవాడు. ఏం తినేదంటే ముద్దపప్పు, నెయ్యి. దారాసింగ్ కూడా 400 కుస్తీ పోటీల్లో గెలిచాడు. తినేది పప్పు, బాదపప్పు, జీడిపప్పు, కందిపప్పు, నెయ్యి. మాంసం తింటే బలం వస్తుందంటే మాంసాలు తినేవాళ్ళు ఎన్ని బస్తాలు ఎత్తుతారమ్మా మీరు? ఎన్ని బస్తాలు మోస్తారు నాకు చెప్పండి.
హాస్పిటల్కి పోండి, 100 బెడ్లు ఉంటే ఆ 100 పేషెంట్లలో 99 మంది మాంసాహారులే ఉంటారు. నేను గ్యారెంటీ రాసిస్తాను మీకు. మాంసం తినడం, హాస్పిటల్కి పోవడం, ఆపరేషన్లు చేయించుకోవడం, మందులు మింగడం, ఇంజక్షన్లు తీసుకోవడం, కేవలం నాలుకను అదుపులో పెట్టుకున్నందుకే ఈ పాపం అంతా. మిగతా తింటే బతకమా, చచ్చిపోతామా? మేమంతా చచ్చిపోయామా మానేస్తుంటే? కాబట్టి ఈ అసత్య వలయంలోంచి బయటికి రండి, ధర్మాన్ని సత్యాన్ని తెలుసుకొని ధర్మ మార్గాల్లో నడవండి, బాగుపడండి అంటున్నాం. డాక్టర్ గారు ఉన్నారు, ఈరోజు చూస్తున్నాం మనం ఎదురుగా. మరి ఆహారంలో మార్పులు చేసుకోండి, ఈ రోగం తగ్గుతుందంటే ఎవరు వినట్లేదని చెప్తున్నారు వారు. ఆహారం తింటాం, మందులు వాడతాం, కానీ ఆహారంలో మాత్రం మార్పు చేసుకోం. కాబట్టి ఆహారం అనేది మరి అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటాము. కాబట్టి ఆ అన్నాన్ని నువ్వు తింటున్నావు. ఆ అన్నము తామసికమైనప్పుడు అన్నమే నిన్ను తింటుంది. సాత్వికమైన ఆహారం తింటేనేమో మనం దేవతలం అవుతాము, తామసికమైన తింటే రాక్షసులం అవుతాం. ఉన్నదంతా అన్నం దగ్గరే ఉంది, భోజనం దగ్గరే. కాబట్టి మనము ఆహారంలో మార్పులు చేసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. అది కనీసం ఈ 10 రోజులు ఇక్కడికి వస్తూ ఉన్న వాళ్ళు కొంత గ్రహించుకొని మారుతారని ఆశిద్దాం. ఇప్పుడు యజుర్వేద మంత్రాలతో ఆలోచిస్తాం. బాబు చేశాను.